Hello everyone, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా జెన్ ఏఐ తెలుగు. Today I am going to discuss about Okta. It is one of the important and very useful tool in cyber security IAM టూల్స్ అన్నమాట. ఇందులో ముఖ్యంగా మనం Okta వాడతాం, సైబర్ ఆర్క్, సెయిల్ పాయింట్, సేవియంట్, ఫోర్జ్ రాక్, కీలాక్, AWS IAM, గూగుల్ IAM, అజూర్, ఎంట్రా ఐడి, అండ్ దెన్ ఇంకా మన ఇంకేమున్నాయి, చాలా ఉన్నాయి అనమాట. అజూర్ ఎంట్రా ఐడి, తర్వాత OIAM, ఆరాకిల్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, ఇలా చాలా మనకి టూల్స్ ఉన్నాయి అనమాట. ఇందులో ఈరోజు నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఓక్టా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓక్టా అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ ఐఏఎం టూల్స్లో, సైబర్ సెక్యూరిటీలో. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఎవరైతే జాబ్లు కావాలో, ఐటీ సైడ్ కావాలో, ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా జాబ్ తెచ్చుకోవచ్చు, ఎలాంటి ప్రేయర్ నాలెడ్జ్ లేకపోయినా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. మీకు ఈజీగా జాబ్ వచ్చేలాగా ట్రైన్ చేస్తాను నేను. మీరు కాకపోతే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కనుక మీకుంటే మీకు ఈజీగా జాబ్ వస్తుంది. ఇది ఒకటి అనమాట. ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా మీకు ఎంత గ్యాప్ ఉన్నా కానీ ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఐటీ సాఫ్ట్వేర్లో ఉండి ఈ కోడింగ్లో జాబ్లోకి రావాలన్నా ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. ఇది ఓక్టా ట్యూటోరియల్స్ ఫర్ బిగినర్స్ అనమాట. ఇది నా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ లింక్ కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ వస్తున్నా కానీ ఎన్రోల్ చేసుకొని ఈజీగా ఉంటుంది. అసలు వాట్ ఈజ్ ఓక్టా? ఓక్టా అనేది క్లౌడ్ బేస్డ్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిజిటల్ గేట్ కీపర్ దట్ ఎన్ష్యూర్స్. సపోజ్ మనం ఏం చేస్తామంటే ఒక ఐడి కార్డ్ తీసుకున్నాం అనుకో, మన కాలేజీలో జాయిన్ అయినా కానీ, ఒకవేళ ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా కానీ, ఒక ఐడి కార్డ్ కనుక మనకి ఇచ్చారంటే కాలేజీలో జాయిన్ అయితే మనం లైబ్రరీని యాక్సెస్ చేసుకోవచ్చు, క్యాంటీన్కి వెళ్ళొచ్చు, తర్వాత ఎక్కడైనా తిరిగి రావచ్చు. అలాగనమాట. ఇదే రైట్ క్లాస్ రూమ్కి వెళ్తాము. తర్వాత రైట్ క్లాస్ రూమ్ అంటే అప్లికేషన్, అండ్ దెన్ రైట్ ఐడి కార్డ్ అంటే ఈ ఐడి కార్డ్ యూజ్ చేసుకొని మనం ఎక్కడైనా తిరగవచ్చు. అలాగా ఉపయోగపడేది ఓక్టా అనే ఐఏఎం టూల్ అనమాట. ఇది ఏం ఫోకస్ చేస్తుందంటే మేజర్లీ కాన్సన్ట్రేషన్ అథెంటికేషన్ అంటే హూ యు ఆర్ అని చెప్పాలన్నమాట. ఒకసారి కనుక మనకి అథెంటికేషన్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్, క్రెడెన్షియల్స్ వచ్చినాయి అంటే మనం అదే క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని మల్టిపుల్ అప్లికేషన్స్లో లాగిన్ అవ్వడాన్ని ఏమంటారంటే సింగిల్ సైన్ ఆన్ అంటాం. ఒకవేళ మనకు జీమెయిల్ ఉందనుకోండి, జీమెయిల్ అకౌంట్ కనుక క్రియేట్ చేసుకుని ఉంటే మనం ఏం చేయొచ్చు, జీమెయిల్ అకౌంట్తోనే మనకి యూట్యూబ్ లాగిన్ అవ్వచ్చు, లేదా గూగుల్ డ్రైవ్ లాగిన్ అవ్వచ్చు, జీమెయిల్ లాగిన్ అవ్వచ్చు. తర్వాత ఆ, ఇంకా గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ప్రతి ఒక్క సర్వీసెస్లోకి లాగిన్ అవ్వచ్చు. కాకపోతే మీకు గూగుల్ క్లౌడ్ అకౌంట్లోకి లాగిన్ కావాలేమో, దానికి సపరేట్ అకౌంట్ కావాలి. అలాగా ఇంకొకటి ఏంటంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటారు, ఎంఎఫ్ఏ అంటారు. ఎంఎఫ్ఏ అంటే ఏంటంటే మన మొబైల్ ఫోన్కి కానీ పాస్వర్డ్ పెట్టుకుంటాం, అయినా కానీ ఒక్కొక్క రకంగా ఆ, ఎన్ని రకాలుగా పాస్వర్డ్ పెట్టుకోవచ్చు, ఫింగర్ ప్రింట్ పెట్టుకోవచ్చు, దాని బయోమెట్రిక్ అంటారు, నంబర్ పెట్టుకోవచ్చు, ఫేస్ లాక్ పెట్టుకోవచ్చు. ఇలాగా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ నుంచి కూడా మనం అథెంటికేట్ చేసుకోవాలి. అండ్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఇదన్నిటిని ప్రాపర్గా అరేంజ్డ్గా యూజర్ అనేది కరెక్ట్ యూజరా కాదా, ఒకవేళ ఆ యూజర్ క్రెడెన్షియల్ యూజ్ చేసి మల్టిపుల్ అప్లికేషన్స్ మీద సింగిల్ సైన్ ఆన్ అవ్వచ్చా కాదా చెక్ చేసేది ఈ ఓక్టా టూల్ అనమాట. ఇది చాలా ఈజీగా ఉంటుందండి, ఎవరైనా జాబ్ తెచ్చుకోవచ్చు. తర్వాత అసలు ఏం నేర్చుకోవచ్చు అంటే ఇట్స్ బేసిక్స్ ఏమున్నాయి అంటే వాట్ ఓక్టా డస్, ఏం చేస్తుంది ఓక్టా అంటే సింగిల్ సైన్ ఆన్, వన్ లాగిన్ ఫర్ మల్టిపుల్ యాప్స్. ఒక లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటే మల్టిపుల్ యాప్స్లో ఈజీగా లాగిన్ చేయొచ్చు. తర్వాత మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్స్ వాడతారు, ఎంఎఫ్ఏ. ఎక్స్ట్రా సెక్యూరిటీ, పాస్వర్డ్ ప్లస్ ఓటీపీ అండ్ బయోమెట్రిక్స్. ఓక్టా యూజ్ ఫర్ మెయిన్లీ ఆ సింగిల్ సైన్ ఆన్కి, తర్వాత మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్స్కి, తర్వాత లైఫ్ సైకిల్ ఆటోమేట్స్ ది ఆన్ బోర్డింగ్ అండ్ ఆఫ్ బోర్డింగ్ యూజర్ లైఫ్ సైకిల్. అంటే మనం ఒక కంపెనీ ఆర్గనైజేషన్, ఒక యూజర్, ఒక ఎంప్లాయీ జాయిన్ అయిన దగ్గర నుంచి మూవ్ అండ్ దెన్ లీవ్ అంటే టెర్మినేట్ అయ్యి ఎగ్జిట్ అయిపోయేదాకా చేసే ప్రతి ఒక్క అథెంటికేషన్ని, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్స్ని
సెక్యూర్గా సేఫ్గా ప్రొవైడ్ చేసి వాటిని స్టోర్ చేసుకోవడానికి మనం ఓక్టాను యూజ్ చేస్తాం. తర్వాత ఏపీఐ యాక్సెస్ మేనేజ్మెంట్ అనమాట. సెక్యూర్స్ ఏపీఐ ఫర్ డెవలపర్స్. అడాప్టివ్ సెక్యూరిటీ, కాంటెక్స్ట్ బేస్డ్ యాక్సెస్ అంటే లొకేషన్ కానీ డివైజెస్ కానీ రిస్క్ కానీ ఎవ్రీథింగ్ వీ షుడ్ అడాప్టివ్ బై యూజింగ్ ఓక్టా. రియల్ టైం యూస్కి వచ్చేసరికి బిగినర్ లెవెల్కి వచ్చి చూస్తే చూడండి, సినారీ ఏంటంటే ఏ స్టూడెంట్ ఎంటర్స్ స్కూల్, ఒక స్టూడెంట్ అనేది స్కూల్ కానీ కాలేజ్ కానీ ఇన్స్టిట్యూట్ కానీ ఎంటర్ అయితే విత్ వన్ ఐడి కార్డ్, ఒక ఐడి కార్డ్తో ఎంటర్ అయ్యాడంటే ఓక్టా అనేది అసలు మనకి జనరల్ లైఫ్లో ఓక్టా ఎలా ఉపయోగపడుతుంది అంటే సింగిల్ కార్డ్ ఓపెన్స్ క్లాస్ రూమ్స్లోకి వెళ్ళొచ్చు, ల్యాబ్స్లోకి వెళ్ళొచ్చు, లైబ్రరీలోకి వెళ్ళొచ్చు. అంటే ఇట్ ఈస్ లుక్ లైక్ ఏ సింగిల్ సైన్ అన్నట్టు ఫర్ జీమెయిల్. ఒకవేళ స్లాక్, సేల్స్ ఫోర్స్, ఒకవేళ మనం ఆఫీస్ 365 మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉందనుకోండి, M365 ఆఫీస్ 365 అంటాము, దాన్ని మైక్రోసాఫ్ట్ అకౌంట్ అంటాం. ఈ మైక్రోసాఫ్ట్ అకౌంట్ కనుక ఉందనుకోండి, మనకు వార్డ్ కానీ తర్వాత నోట్ ప్యాడ్ కానీ తర్వాత టీమ్స్ కానీ తర్వాత ఇంకేమున్నాయి ఎక్సెల్ కానీ తర్వాత ఇంకేమున్నాయి వీటితో పాటు మనకి ఇవన్నిటిని లాగిన్ చేసుకోవచ్చు సింగిల్ సైన్ ఆన్తోనే. ఇలా చేసేదని తర్వాత నో నీడ్ టు క్యారీ మల్టిపుల్ కీస్. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవడం, ఒక పాస్వర్డ్ మర్చిపోవడానికి చాలా కష్టం అవుతుంది అనమాట. ఒక పాస్వర్డ్ ఒక యూజర్ నేమ్ ఉంటే చాలు దేని మీద లాగిన్ అవ్వడానికి ఉపయోగపడేది ఓక్టా అనమాట. ఇట్ ఈస్ ద జనరల్. ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేసరికి స్టూడెంట్ లాగిన్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామ్ కోసం లాగిన్ అయ్యండి. ఓక్టా యాక్షన్స్ ఆస్ పాస్వర్డ్ ప్లస్ ఓటీపీ ఆన్ ఫోన్, అదే ఎంఎఫ్ఏ అని గురించి అనమాట. ప్రివెంట్స్ చీటింగ్ ఆర్ అనాథరైజ్డ్ యాక్సెస్. ఈ ఓక్టా ఏం చేసిందంటే ఎవరు చీటింగ్ చేయకుండా అనాథరైజ్డ్ పర్సన్స్ లాగిన్ కాకుండా చేసేదానికి ఓక్టాను ఉపయోగిస్తారు. అడ్వాన్స్ లెవెల్కి వచ్చేసారంటే స్టూడెంట్స్ బికమ్స్ క్లాస్ మానిటర్. క్లాస్ని మానిటర్ చేయాలి. ఎలా మానిటర్ చేయాలి? ఆక్టా యాక్షన్ ఆటోమేటికలీ గ్రాంట్స్ మానిటర్ ప్రివిలేజెస్. అంటే వాళ్ళని మానిటర్ చేయడానికి మనకు ఒక యాక్సెస్ ఇవ్వాలి. రిస్క్ కేసు ఏంటంటే లాగిన్ అటెంప్ట్ కమ్స్ ఫ్రమ్ అనదర్ కంట్రీ ఎట్ మిడ్ నైట్. Okta challenges with extra verification, adaptive security. Engages only the right student at the right time, get the right access ఇవ్వడాన్ని Okta అంటాం. దీన్ని ఐఏఎం అంటాం. ఐఏఎం టూల్స్ ఏదో అన్నా కానీ ఇదే ఉంటుందండి. రైట్ యూజర్స్కి రైట్ టైంలో రైట్ యాక్సెస్ని రైట్ రిసోర్స్ని అలొకేట్ చేయడమే ఐఏఎం టూల్స్ ఇంపార్టెంట్ అనమాట. వై ఎంటర్ప్రైజ్ యూజ్ Okta అంటే క్లౌడ్ ఫస్ట్ కంపెనీస్ అంటే ఇది క్లౌడ్ బేస్డ్ అనమాట. నీడింగ్ ఫాస్ట్ సెక్యూర్ యాక్సెస్ SaaS యాప్స్, హైబ్రిడ్ ఐటీ ఎన్విరాన్మెంట్స్, సెక్యూరిటీ కన్షియస్ ఇండస్ట్రీస్, ఇవన్నీ ఫినాన్స్ కానీ హెల్త్ కానీ గవర్నమెంట్ సెక్టార్లో రిక్వైరింగ్ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ అండ్ కాంప్లయన్సెస్ కోసం ఓక్టాను వాడతారు అనమాట. దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఓక్టా అండి. దీని గురించి ఇంకా మీకు నీట్గా క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ల్యాబ్తో సహా. ఎవరికైతే ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. బాయ్ బాయ్, టేక్ కేర్.